హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ యొక్క షార్ట్ ట్రిక్స్ చూద్దాము. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇదే కాదు, దీంతో పాటు ప్యారలల్గా ఫంక్షన్స్ కూడా స్టార్ట్ చేశాను, కాంప్లెక్స్ నెంబర్స్ కూడా స్టార్ట్ చేశాను. ఈ వీడియో యొక్క ఫుల్ ప్రతి ఒక్క ట్రిక్ తెలియాలంటే ఫస్ట్ వీడియో కంపల్సరీ చూడండి. ఈ 4 ఫార్ములాస్ అనేది మనం జనరల్గా యూస్ చేస్తాము, రైట్? ఇది పార్ట్ 2 పార్షియల్ ఫ్రాక్షన్స్. ఏంటిది, ఏమని చెప్తున్నాను? ఎక్స్ ప్లస్ కే చూడండి, ఎక్స్ ప్లస్ కే బై డినామినేటర్లో లీనియర్ ఉన్నప్పుడు, లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు అండ్ న్యూమరేటర్ ఈజ్ ఆల్సో లీనియర్ ఉన్నప్పుడు ఏ బై ఎక్స్ ప్లస్ ఏ, బి బై ఎక్స్ ప్లస్ బి అని రాస్తాము, రైట్? అండ్ డినామినేటర్ న్యూమరేటర్ లీనియర్ అండ్ డినామినేటర్లో లీనియర్కి పవర్ ఉన్నప్పుడు, అంటే ఏ బై ఎక్స్ ప్లస్ పి ఎన్ని పవర్స్ ఉన్నాయి? 3. ఎక్స్ ప్లస్ పి హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ పి హోల్ క్యూబ్, రైట్ బేటా? అలా కాకుండా న్యూమరేటర్లో సమ్ ఏదైనా క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ ఉన్నప్పుడు ఎలా రాస్తాము? డినామినేటర్ క్వాడ్రటిక్ అంటే ఎక్స్ స్క్వేర్లో వచ్చింది, ఇక్కడ నార్మల్ ఎక్స్లో వచ్చింది లీనియర్, రైట్? అలాంటప్పుడు ఇది ఎలా ఉంది? క్వాడ్రటిక్ కాబట్టి ఏఎక్స్ ప్లస్ బి బై ఫస్ట్ ఫ్యాక్టర్, సిఎక్స్ ప్లస్ డి బై సెకండ్ ఫ్యాక్టర్. ఓకే, ఒకవేళ క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ క్యూబ్లో ఉంది, డినామినేటర్లో క్వాడ్రటిక్ పవర్స్లో ఉన్నప్పుడు సేమ్ లైక్ దిస్ మనం ఎలా రాస్తాం? ఇందాక ఇలానే రాసి దాని పవర్స్ రాస్తాం, సేమ్ లైక్ ఇలానే రాస్తాము. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి హోల్ క్యూబ్, ఏఎక్స్ ప్లస్ బి, సిఎక్స్ ప్లస్ డి అండ్ ఈఎక్స్ ప్లస్ ఎఫ్. ఓకే కదా, దీస్ ఆర్ ద బేసిక్స్. నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను మీకు హింట్ చెప్పాను, సర్ప్రైజ్ మెథడ్ యూస్ చేసి మనం ఇంటర్మీడియట్లో సాల్వ్ చేసినట్టు నో నీడ్ టు సాల్వ్ ఆల్ ద స్టెప్స్. ఓకే, డైరెక్ట్ విత్ ఇన్ ఏ మినిట్లో ఏ విధంగా సాల్వ్ చేసామనేది చాలా చాలా క్లియర్గా చెప్పాను. అండ్ ఇప్పుడు కొన్ని పీవైక్యూస్ అండ్ రిపీటెడ్ వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను మీకోసం సాల్వ్ చేస్తానండి. వీడియోకు కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దిస్ ఇస్ ద ఫ్రీ ఎంసెట్ ఎఫ్సెట్ క్లాసెస్ మ్యాథమెటిక్స్ బై రమారెడ్డి. ఓకే, ఇక్కడ ఏంటిదంటే బేటా, ఈ క్వశ్చన్ ఇచ్చారు, మరి ఈ క్వశ్చన్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్, దెన్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఏ ఈజ్ ఎంత? ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఇది చూడంగానే మీరు సైన్ ఇన్వర్స్లో ఉందని టెన్షన్ పడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది దిస్ బి అండ్ ఏ వాల్యూస్, అవి ఫైండ్ అవుట్ చేస్తే వెరీ ఈజీ. చూడండి, ఇది ఎలా ఉంది? ఏ ఎక్స్ ప్లస్ ఏ, సమ్ ఎక్స్ ప్లస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ క్యూబ్ హోల్ పవర్ 4లో ఉంది. అలా ఉన్నప్పుడు ఎలా రాస్తాం? ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ డి బై ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 4. మేడం ఇంకా 2 కాన్స్టెంట్స్ లేవేంది, ఎలా ఉంది అంటే మేబీ అది 0 అయ్యాయేమో, అందుకని లేవు, రైట్? వాళ్ళు ఆల్రెడీ డిఫైన్ చేశారు కాబట్టి వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, జస్ట్ బి ఏ వాల్యూస్ కనుక్కోండి సరిపోతుంది. ఓకే బేటా, అలా కనుక్కోవాలంటే నేను ఫస్ట్ ఏ కనుక్కుంటాను. చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, సర్ప్రైజ్ మెథడ్ ఏంటిది? అది ఏ కనుక్కోవాలి అని అంటే మనం ఏం తీసుకోవాలి? ఈ టోటల్లో మనం ఏ వాల్యూ ఒక్కటే, ఎగ్జామ్లో మీరు ఇదంతా రాయని అవసరం లేదు, డైరెక్ట్ దాని నుంచి ఈ ఏ ఉన్నటువంటి టర్మ్ని మాత్రమే చూడాలి, రైట్? ఇందులో మీరు ఏం చేయాలి అని అంటే బేటా, ఓకే, ఏ కనుక్కుందామా, బి కనుక్కుందామా? ఫైన్. ఇది ఏమవుతుంది నాకు అప్పుడు? బోత్ సైడ్స్, ఇజ్ ఇట్ క్లియర్, విజిబుల్? చూడండి బేటా, ఇలా పవర్స్లో ఉన్నప్పుడు సర్ప్రైజ్ మెథడ్ చేసినప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అవ్వాలి సర్ప్రైజ్ మెథడ్లో, బట్ క్యాన్సిల్ అవ్వవు, ఒకటి రిమైనింగ్ ఉంటుంది. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ -1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పాను నేను? ఇలా పవర్స్లో ఉన్నప్పుడు ముందు వీడియోలో చెప్పాను, ఫస్ట్ హైయెస్ట్ పవర్ని కంపేర్ చేయండి సర్ప్రైజ్లో. హైయెస్ట్ పవర్ కంపేర్ చేస్తే అంటే ఓన్లీ మీరు ఈ 2 టర్మ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని చూస్తే బోత్ సైడ్స్ ఇవి రెండు అవసరం లేదు, అంటే రిమైనింగ్ ఏముంది సర్ప్రైజ్లో, వాటిని మూసేసాను. ఈ రెండింటిని మూసేస్తే ఏముంది? ఇది మాత్రమే ఉంది. ఫ్రమ్ హియర్ మనం ఏం చేస్తాం? ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకే,
నాకు ఎంత వస్తుంది 5 - 2 అంటే 3. B ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 3 వచ్చింది. మేడం మరి ఏ ఎలాగనుకుంటారు అని అంటే నేను ఆల్రెడీ హింట్ చెప్పాను. ఇలా పవర్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే కనుక్కుంటారో ఫస్ట్ వాల్యూ ఏదైతే కన్సిడర్ చేస్తారో దాన్ని మనం ఏం చేయాలి, దాన్ని బి అనుకొని నెక్స్ట్ లెవెల్లో ఏ కనుక్కోవాలంటే దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఏది కనుక్కున్నాం ఇక్కడ నేను బి ఇది కదా బిడ్డ. దీన్ని నేను ఏం చేస్తాను, ఐ నీడ్ ఏ కాబట్టి దీన్ని ఏ అంటే ఏంటిది 1/1 ఫ్యాక్టోరియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ వన్ ఈ ఫంక్షన్ 2x + 5. అప్పుడు ఎంత వస్తుంది, a ఈజ్ ఈక్వల్ టు 2. Now I got a 2. నాకు ఏ వచ్చు బి వచ్చు. మనకు కావాల్సింది ఏంటిది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ బి మైనస్ ఏ. సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 - 2, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఏంటిది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 1 ఎప్పుడు అవుతుంది మనకి సైన్ 90 ఉన్నప్పుడు 1 అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా అంటే వాట్ ఈజ్ అవర్ వాల్యూ హియర్, 5/2. అర్థమైంది కదండి. ఒకవేళ సర్ప్లస్ మెథడ్ చేయకపోతే నేను ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. జస్ట్ నోట్ డౌన్ ద నెక్స్ట్ వన్. చూడండి అమ్మా, మీ సర్ప్లస్ మెథడ్ వినని వాళ్ళ కోసం, అండ్ దిస్ ఈజ్ ఆల్సో PYQs ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. ఏమి ఇచ్చారు, x - 3/x + 1 x + 2 అంటే లీనియర్ బై లీనియర్ లో ఉంది. అంటే ఏ బై వాళ్ళే ఆల్రెడీ ఇచ్చారు. ఇవ్వకపోతే యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. ఇవి ఒక్క స్టెప్ రాసిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి, a - b కనుక్కోవాలి. ఇంటర్మీడియట్ లాగా ద LCM తీసి క్యాన్సిల్ చేసి దిస్ ఇస్ ఈక్వల్ టు -1 అని సబ్స్టిట్యూట్ చేసి ఆ విధంగా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. అందుకని దీన్ని ఫాస్ట్గా ఎలా చేయాలంటే బెట ఏం లేదండి, మనకి ఏ కావాలన్నప్పుడు ఓన్లీ ఈ LHS అండ్ ఈ RHS లో ఏ టర్మ్ ఒక్కటే చూడండి. ఏంటిది, ఈ బోత్ సైడ్స్ ఏ డినామినేటర్ కింద ఉన్నటువంటి టర్మ్ ను మూసేసేయండి. దట్ ఈస్ సర్ప్లస్ మెథడ్. ఈ రెండు లేవు అనుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది, x - 3/x + 1. ఇక్కడ ఏమొస్తుంది ఈజ్ ఈక్వల్ టు ఏ. బట్ దేని వాల్యూ కనుక్కోవాలో దాని డినామినేటర్ లో ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0 చేస్తే x ఈజ్ ఈక్వల్ టు -2 మనం సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. అంటే -2 - 3 -2 + 1 ఈక్వల్ టు ఏ. అంటే ఎంత నాన్న, -5/-1. అంటే a ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది, now I got a is 5. సేమ్ యాజ్ b ఫైండ్ అవుట్ చేద్దాం. మరి b ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇక్కడ b ఫైండ్ అవుట్ చేయాలి అంటే bని మూసేసేయండి, b కింద ఉన్న టర్మ్ ని మూసేసేయండి. ఏది ఉంది, x + 1. ఆ x + 1 ని బోత్ సైడ్స్ జస్ట్ క్లోజ్ దిస్. ఓకే, ఇక్కడ ఏముంటుంది నాకు x - 3/x + 2. ఇక్కడ ఏముంటుంది, ఓన్లీ b. నౌ ఏది సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఇక్కడ, x + 1 ఈక్వల్ టు 0, దెన్ x ఈజ్ ఈక్వల్ టు -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారంటే -1 - 3 -1 + 2 అంటే b. -3 - 1 అంటే ఎంత నాన్న, -4/1 అంటే b ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, నాకేం కావాలంట, a - b కావాలి. వాట్ ఈజ్ అవర్ a - b అంటే 5 -4, దెన్ ఆన్సర్ ఈజ్ వాట్, 9. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా మీరు సర్ప్లస్ మెథడ్ నుంచి ఏ వాల్యూ ఇచ్చినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, అండ్ అనదర్ వన్ డిఫరెంట్గా ఇచ్చారు. ఇది కూడా ఏమిచ్చారు, ఏబి బదులు MN అని ఇచ్చారు. ఓకే, బట్ మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ, m - n - 1 ఇలా ఇచ్చారు. లీనియర్ బై లీనియర్ లో ఉంది, ఆల్రెడీ వాళ్ళే సపరేట్ చేసి ఇచ్చారంటే నో నీడ్ టు రైట్ ద ఫార్మ్. ఓకే, ఇప్పుడు నేను m n కనుక్కోవాలి. ఇవి రెండు వాల్యూ కావాలంటే ఫస్ట్ ఫైండ్ m, నెక్స్ట్ ఫైండ్ n. m కనుక్కోవాలంటే బోత్ సైడ్స్ m కింద ఉన్నటువంటి టర్మ్ ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఎంత వస్తుంది నాకు, 7x - 17/x - 3. ఇక్కడ ఎంత వస్తుంది, ఇది క్లోజ్ చేశాను, m వస్తుంది. బట్ m ఈక్వల్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, x ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ లో x - 1 ఉంది కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. వై, బికాస్ x - 1 అనేది 0, దెన్ x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 7, ఇది 17, ఇది 1 - 3. 7 - 17 అంటే -10/-2.
మైనస్ మైనస్ క్యాన్సల్, 2 1s 2 5s. అంటే m వాల్యూ ఎంత వచ్చింది నాకు? m వాల్యూ 5 వచ్చింది. నౌ ఐ గాట్ m వచ్చింది. n కనుక్కుందాం. n కనుక్కోవాలంటే బోత్ సైడ్స్ n డినామినేటర్లో ఉన్న టర్మ్ని క్లోజ్ చేయాలి సర్ప్రైస్లో. ఇవి రెండింటిని మూసేసేయండి. ఏముంది నాకు ఇక్కడ? 7x మైనస్ 17. ఇది క్లోజ్ చేశాను బోత్ సైడ్స్. x మైనస్ 1. ఇక్కడ ఎంత వస్తుంది? ఇది క్లోజ్ చేస్తే n వస్తుంది. బట్ నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లేస్లో? x మైనస్ 3 ఈక్వల్ టు 0, దెన్ x ఇస్ ఈక్వల్ టు 3. అంటే 7 3s 17 by 7. దిస్ ఇస్ వాట్? 3 minus 1 equal to n. ఇదెంత? 21 minus 17 by 2. 21 minus 17 అంటే ఎంత అంటే 4, రైట్? 4 by 2. 4 by 2 అంటే ఎంత వస్తుంది నాకు? n is equal to. Now I got n and m values. ఈ మనం ఏం కనుక్కోవాలి బెట? m minus n minus 1 అంటే ఏంటిది? m అంటే 5, n అంటే 2 minus 1 అంటే 5 minus 3 అంటే ఆన్సర్ ఎంత? 2. ఎంత ఆన్సర్? B is our correct answer. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం చేద్దామండి. జస్ట్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి అమ్మా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు ఇలాంటి టైప్స్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అయినాయి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. చూడండి, 1/x² + 9 అండ్ x² + 16, a/x² + 9 + b/x² + 16 ఇలా ఇచ్చినప్పుడు ఫైండ్ ఏబి లేదా a, b ఎంత అని అడుగుతారు. దీనికి ఒక ఫార్ములా మనం ప్లే చేయాల్సి ఉంటుంది. అదేంటిది అని అంటే, ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని సపోజ్ ఇది a ఇది b అనుకోండి. x² + a, x² + b అంటే దాన్ని మనం ఎలా రాస్తాం? ఇది మర్చిపోండి. నేను ఇక్కడ ఏం రాస్తాను? 1/x² + a², 1/x² + b² రాసి మధ్యలో మైనస్ పెడతాను. ఎందుకంటే చూడండి, ఎల్సిఎం తీస్తే నాకు x² + a², x² + b² వస్తుంది. బోత్ సైడ్స్ ఇది క్యాన్సిల్ అవుతుంది. సపోజ్ మీకు ఇక్కడ ఎలా వచ్చింది అనడానికి చెప్తున్నాను. డినామినేటర్లో బోత్ సైడ్స్ ఉంటాయి, అవునా? ఇక్కడ మీరు దీన్ని ఎల్సిఎం తీసారనుకోండి, x² + b² మళ్ళీ అదట వెళ్తుంది, -x² - a² అవుతుంది, రైట్? అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 రావాలి. 1 రావాలి అని అంటే ఇది క్యాన్సిల్. b² - a² ఉంది న్యూమరేటర్లో, అక్కడ 1 రావాలి కదా మనకి. 1 రావాలంటే b² - a² ఉంది కదా, ఇది అందుకని నేను డినామినేటర్లో b² - a²తో చేస్తే నాకు 1 వచ్చింది. అందుకని నేను ఈ ఫార్మాట్లో రాశాను. క్లియర్? అర్థమైందా? సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోండి? ఫస్ట్ ఫ్యాక్టర్ మైనస్ ఆఫ్ నెక్స్ట్ 1/b² - a² ఉంటే a is 1/b² - a² అండ్ b is -1/b² - a². ఓకేనా? ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మీరు ఇలా ఉంది, దీనికి ax + b/something, దీన్ని క్వాడ్రాటిక్లో ఇలా రాసి నేను ఈక్వేట్ చేసి కంపేర్ చేయడం ఇట్స్ వెరీ లెంతీ. అందుకని ఈ ట్రిక్ యూజ్ చేస్తామండి కాంపిటేటివ్లో. నాకు ఏ కావాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి దానిలో ఏ అంటే ఏంటిది? 1/x² + a. What is our a here? What is our a here? a is equal to, ఇది ఎలా ఉంది నాకు? x² + 9 కదండి, ఆర్ 3 ఇచ్చారు. జస్ట్ సెకండ్. ఎస్, ఎంత ఇచ్చారు నాకు? a is 9. a ఎంత అండి? a is equal to 9, b is equal to 16. ఓకే, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? చూడండి, ఏ అంటే 1/b². ఇది a² ఫామ్లో ఉంది కదండి, x + a, సారీ ఇది a² నాన్న, a², a². ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే దీన్ని ఎలా రాస్తాం మనం? 1/x² + 3² అండ్ x² + 4² అంటే ఏ అంటే ఎంత నాకు? a is equal to 3 స్క్వేర్లలో రాసాక, b is equal to ఎంత? 4. ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a is equal to 1/b² అంటే ఎంతనండి? b² is 16 minus a² అంటే 9. a is equal to 16 minus 9 అంటే నాకు ఎంత వస్తుంది? 7. 1/7 a is equal to, మరి b is equal to ఎంత వస్తుంది? సేమ్, b is equal to ఎంత? -1/7 వస్తుంది. అంటే మీకు a, b అన్నప్పుడు 1/7, -1/7 లేదా సెట్
సెట్ ఫార్మాట్లో ఉంటే 1/7 కామా -1/7 ఎలా అయినా అడగొచ్చు. ఓకే, లేదా a-b అని అడగొచ్చు, a+b అని అడగొచ్చు. బట్ ఫైండ్ అవుట్ చేయడం మీకు తెలియాలి. ఓకేనా, జస్ట్ నోట్ డౌన్. ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం. చూడండి అమ్మా, ఇంకొకటి. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ చేద్దాము. దానికంటే ముందు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ద కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ n ఇలా ఇచ్చినప్పుడు x/(x-a, x-b) అయినప్పుడు రిమెంబర్ ద కాన్సెప్ట్, దిస్ ఇస్ ద ఆన్సర్. దీని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాము ఫ్యూచర్ క్లాసెస్లో. a పవర్ n మైనస్ b పవర్ n by a minus b into 1 by a power n b power n. Sorry, this is a power n. Yes, correct. ఓకే బేటా, బోత్ మైనస్ ఉండాలి. అండ్ ఇంకొకటి, ఈ ప్రాబ్లం 6th ప్రాబ్లం చేయాలంటే మీకు ఏం గుర్తొస్తుంది? x² i by i upon i or 1. దిస్ ఇస్ i. ఓకే, i అని ఇచ్చారు అంటే i by x² plus 1 is equal to a by x plus i ఫైండ్ ab అని అడిగారండి. b by x మైనస్ i. ఇది అంటే ఏమని ఇచ్చారు, మీకు ఏం అర్థమైంది ఇక్కడ? దీన్ని ఎలా రాయొచ్చు మనం? i అపాన్ x². మనకి తెలుసు కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి i² is equal to -1, i is equal to మనం ఏమని రాయొచ్చు? √(-1). రైట్. నేను దీన్ని x ప్లస్ i ఇంటూ x మైనస్ i అని రాస్తాను. ఎందుకని? a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² అంటే x² ప్లస్ b² అంటే i² అంటే -1. ఓకే, అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు? ఫ్రమ్ హియర్ x ఇస్ ఈక్వల్ టు, నేను దీన్ని ఏమని రాయొచ్చు? x ప్లస్ i ఇంటూ x మైనస్ i అని రాయొచ్చు. రైట్, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ వాల్యూ ఏముంది మీకు ఇక్కడ? వాట్ ఈజ్ అవర్ ఏ వాల్యూ హియర్? x² ప్లస్ a². a² అంటే 1². రైట్, నేను దీన్ని ఏమని రాశాను? x ప్లస్ i ఇంటూ x మైనస్ i అని రాశాను. మరి రాసినప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని నాకు ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత కంపల్సరీ మీరు నాకు కమెంట్ చేయండి. ఓకేనా? a 1/a² b². రైట్, ఎలా రాస్తారు? 1/ ఏమని రాశాను ఇందాక? 1/b² మైనస్ a². b² అంటే i² మైనస్ i² ప్లస్ i² అంటే ఏమని రాస్తాను నేను? 1/i². ఓకే, i² ఇస్ 1. రైట్, దిస్ ఇస్ ఆల్సో 1 అంటే 1/2. మరి b వాల్యూ ఎంత? -1/2. అవునా కాదా? కమెంట్ చేయండి. ఓకే, జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఇలాంటి క్వశ్చన్ కూడా చాలా సార్లు రిపీట్ అయిందండి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. 3x అపాన్ x మైనస్ a x మైనస్ b ని ఇలా రాస్తే వాట్ ఈస్ a రేస్ టు b అని అడుగుతున్నారు. ఏం లేదండి మేడం, ఏదైనా వాల్యూ కనుక్కోవాలంటే మనం సబ్ట్రాక్ట్ మెథడ్ యూజ్ చేయాలి. బట్ హియర్ 2 ఆర్ అన్నోన్స్. అందుకని ఏం చేస్తాను నేను? జస్ట్ మన ఇంటర్మీడియట్ లాగా డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. వాట్ ఈస్ ద రిమైనింగ్ ఇన్ ద న్యూమరేటర్? 3x. ఎల్సిఎం తీస్తే 2 ఇంటూ x మైనస్ b ప్లస్ 1 ఇంటూ x మైనస్ a. అప్పుడు నాకు ఎంత వస్తుంది? 3x ఇస్ ఈక్వల్ టు 2x మైనస్ 2b ప్లస్ x మైనస్ a. అవునా? అంటే 3x x టర్మ్స్ 3x ఇక్కడ ఎంత ఉంది నాకు? 3x 2x ప్లస్ x 3x ఇటు తీసుకొస్తా -3x. ఇక్కడ రిమైనింగ్ ఎంత? -2b మైనస్ a. అంటే -2b మైనస్ a ఈక్వల్ టు 0. అంటే -2b ఈజ్ ఈక్వల్ టు a. అవునా? ఓకే, ఫైన్. మైనస్ 2b ఈజ్ ఈక్వల్ టు a. కరెక్ట్. -2b మైనస్ a ఈక్వల్ టు 0. -2b ఈజ్ ఈక్వల్ టు a. నేను దీన్ని ఇంకెలా రాయొచ్చు? a రేస్ టు b అని రాశాను అనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? నేను ఇప్పుడు ఇలా రాయొచ్చా? a అపాన్ b ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇస్ -1/2. అంటే నేను దీన్ని సారీ a రేస్ టు b రాశాను కదండి.
ఏ రేస్ టు బి అంటున్నాను. ఏ రేస్ టు బి అంటే 2 ఇక్కడ వస్తుంది కదా, -2/1. అవునా? చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు -2b వచ్చింది కదా. అంటే ఏమొస్తుంది నాకు ఆన్సర్? -2 raised to 1. దిస్ ఈజ్ మై ఆన్సర్. ఓకే బేటా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది మనకి ఎలా ఉంది క్వశ్చన్? x² + 5/x² + 2 హోల్ స్క్వేర్ అంటే 1/x² + 2 వాళ్ళు ఇచ్చారు. అంటే క్వాడ్రటిక్ లో ఉంది డినామినేటర్. క్వాడ్రటిక్ లో ఉన్నప్పుడు మనం సర్ప్రైజ్ ఏం చేయొద్దండి, జస్ట్ సింపుల్ గా ఎల్సిఎం తీసేసుకున్నాము. అప్పుడు నాకు ఏమొస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ నాకు ఏమొస్తుంది, ఇట్ సైడ్ x² + 5, ఇక్కడ ఏమొస్తుంది 1 ఇంటూ ఇంకొక x² + 2 వస్తుంది ప్లస్ k. ఓకే, దీని నుంచి నేను చేస్తే నాకు సింప్లిఫై చేస్తే x² + 5 ఈజ్ ఈక్వల్ టు x² + 2 + k. x² క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 తీసుకొస్తే 5 - 2 = k. ఫ్రమ్ హియర్ k ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా కనుక్కోవాలి. వెరీ సింపుల్. ఓకే కదండి. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామంటే చేద్దాము, లేదా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు అన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ వీడియో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఇవి ఫస్ట్ సెకండ్ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కావాలన్న వాళ్ళకు ఇంకొక వీడియో, ఇంకొక సిరీస్ చేద్దాము. ఓకే, అర్థమైంది కదా. ఇది మోర్ దెన్ ఎనఫ్. పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. All the very best for your exams.